హాయ్ అండి. వీడు గుమగుమలాడే చంద్రకాంతులండి. నేను ఎలా చేయాలో ఈరోజు మీకు చెప్తానండి. ముందుగా గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. దానికి మనకి 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దాంట్లో కొంచెం మెత్తబడాక 1 గ్లాసున్నర పంచదార, 1 గ్లాసున్నర వరిపిండి వేసుకొని మనం మరుగుతున్న నీటిలో మనం ఈ పిండి ఈ పంచదార వేసుకొని మనం కొద్దిగా బాగా ఉడికించుకోవాలండి. బాగా ముద్దలాగా అయ్యాక మనం ఇలా తీసుకొని ఇలా ఒత్తుకొని పెళ్ళానికి నూనె రాసుకొని ఇలా ఒత్తుకొని ట్రయాంగిల్లా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుంటే ఇలా ఉంటాయి. అందరూ రుబ్బుకొని చేసుకుంటారండి. నానబెట్టుకొని చేసుకుంటారు. కానీ మేము మటుకు ఎప్పుడు కూడా ఇలా ఉడికించుకొని చేసుకుంటామండి. చాలామంది ఉడికించి చేసుకోరు, నానబెట్టే చేసుకుంటారు. కానీ ఉడికించి చేసుకుంటే మనకి 4-5 రోజులు నిల్వ కూడా ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను కొలతలు చూపించలేదండి, వీడియో తీయలేదు కొలతలు, అందుకనే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో మీరు చేసి నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.